గా మనం ఇవ్వాలంటే ఏమంటే మేము 2 సార్లు ఓడిపోయాం, ఈసారి మీకు మా దగ్గర నుంచి బ్రహ్మాండంగా గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పి మీరు భారీ మెజార్టీతో మీ వార్డు తరఫున మీ అందరూ కూడా కష్టపడితే తప్పకుండా ఆయన ఇంకా మనకి ఎన్నో బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. ఏ రోజు కూడా ఆయన ప్రతిసారి ఎందుకని ఇబ్బంది పెడతాం వాళ్ళని అని చెప్పి ఈవీపై తీసుకెళ్ళి అనలే. 2014లో మనం ఓడించారు, 2019లో మనం ఓడించారు, ఎందుకు నువ్వు ఊరికి ఆతృత పడతావు ముందు గెలిచినా అని ఎప్పుడు అనలే. ఆయన ఏ పని అడిగినా మనకు చేయడం వల్ల ఈ రోజు 240 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు మనకి అంత నమ్మకం మన మీద మీ మీద నా మీద ఉన్నప్పుడు మనం ఆయనకి ఏ విధంగా మనం రేపు పొద్దున్న ఎలక్షన్ లో మంచి మెజార్టీతో మనం ఇవ్వగలిగితే ఆయనకి చాలా గౌరవంగా ఉంటుంది. నేను కూడా అడగనందుకు బాగుంటుంది. కేవలం ఎమ్మెల్యే అంటే కేవలం మీరు ఒకటే ఏదో ఎమ్మెల్యే అంటే మనం ఏదో వర్క్ మనకి ఏదైనా మన వార్డు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా తిరుపతికి వెళ్ళాలనుకో లెటర్ తీసుకున్నందుకు, లేదా ఎమ్మెల్యే అంటే వచ్చే ఫోటో తీసుకున్నందుకు కాదు. ఎమ్మెల్యే అంటే ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ ప్రతి కుటుంబంలో ఎటువంటి బాధ ఉన్నా మీ బాధల్లో సంతోషంలో ప్రతి విషయంలోని నేను మీ భాగస్వామ్యం అవుతాను. మీకు మొదట ఇప్పుడు కూడా ఎవరు వచ్చినా అదే చేస్తున్నాను. ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో అందరికీ ఒక ధైర్యం వచ్చేసింది. నిన్నే ఒక ఎగ్జాంపుల్, 62వ వార్డులో వినాయకుడి గుడి దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాను బాగోదు మనం కోరుకుంటుంది అదే. నేను ఒక ఎమ్మెల్యే అవుదామనో లేదా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రోటోకాల్ కోసమో లేకపోతే ఒక కారు మీద ఎమ్మెల్యే రాసుకున్నందుకో నేను ఇక్కడ పోటీ చేయట్లా. 100% నేను మీకోసం నేను పోటీ చేస్తాను. నేను ఎమ్మెల్యే అయితే ఏదో ఎలక్షన్ కదా మాట్లాడుతున్నాడు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. ఈ మాట ఇదే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా మాట్లాడి మిమ్మల్ని అడుగుతాను నేను. అప్పుడు మీరే సమాధానం చెప్తారు. నేను కానీ ఎమ్మెల్యే అయితే మీరు అందరూ అయినట్టే. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, మీరు చేయగలిగితే తప్పకుండా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మందికి గొప్ప ఉండొచ్చు, వీడెవడో నిల్చుంటే మనం ఎందుకు పని చేయాలని మీ ఫీలింగ్ మీకు ఉండొచ్చు. కానీ దయచేసి ఒక సైన్యంలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబంలాగా కలిసి మీరు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మన 61కి వస్తే ఈరోజు టీడీపీలో చూసుకుందాం. ఈరోజు టీడీపీలో పట్టుమని 10 మంది కూడా తిరగట్లేదు, అవునా? కానీ మన సైన్యం అన్నది ఈరోజు మనందరం కూడా ఈరోజు 18 రోజులు కూడా మీరు ఎన్ని పనులు ఉన్నా కూడా మీరు కేటాయించి మీ సమయాన్ని కేటాయించి మీరు ప్రతి ఇంటికి మీరు తిరగగలిగితే ప్రతి ఒక్కరు కూడా 100 కుటుంబాలని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ రోజు 61లో తప్పకుండా భారీ మెజార్టీతో మనం డెవలప్ కానీ మీరు పనిచేయాలి. నేను ఎంత చేయగలను అంత చేశాను. ఈ 18 నెలలు కూడా ఏ విధంగా ఏ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా ఏమంటే ఇలాగా మా వార్డులో పలానా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి మీరు ఎవరిని తీసుకొచ్చినా అది ఏదైనా అవనియండి, ఎడ్యుకేషన్ అవనియండి, ఒక పెన్షన్ అవనియండి, లేదా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ అవనియండి, ఇవన్నీ కూడా మీరు ఎవరికి చెప్తారో చేయడం జరిగింది. మీ వార్డులో ఇల్లు కూడా కట్టించడం జరిగింది. అప్పుడు దాసర్ రవి దగ్గర ఒకసారి మామూలు కడపకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామస్తులు అందరూ కలిసి నన్ను రిక్వెస్ట్ చేశారు, సరే మాకేమవుతుందంటే మా గ్రామానికి ఇల్లు కట్టించండి, 10 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తాం కానీ ఈవిడికి ఇల్లు లేదు, ఆత్మహత్య చేసుకుని ఆవిడ ఉంటుంది అంటే ఇల్లు కూడా కట్టించడం జరిగింది.
మరి అన్ని విధాలుగా ఈ రోజు మనం సిద్ధంగా ఉన్నప్పుడు జనాల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి, లేదా ఈ 18 నెలల్లో కూడా మన ప్రజల్లో ఉండి మీతో పాటు నేను ఉండి అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చేయడం వలన ఈరోజు మన ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాం. అవునా కాదా? దీన్ని మనం ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మహమ్మారి కరోనా ప్రపంచం అంతా ఎంత అధోగతి తీసుకెళ్లిందో మనందరికీ